హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్. నిన్న మనము సెకండ్ క్లాస్ అండ్ థర్డ్ క్లాస్‌కి సంబంధించి తెలుగు చూసాం కదండీ! ఈరోజు ఫోర్త్ క్లాస్‌కి సంబంధించి చూద్దాము. ఫోర్త్ క్లాస్‌లో ఫస్ట్‌గా ఋతువుల గురించి ఇచ్చారండి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఏ ఋతువులో ఏమేం జరుగుతుంది అనేది జనరల్‌గా కొన్ని పాయింట్స్ అండి. వసంత ఋతువులో పచ్చని చిగుళ్ళు వస్తూ ఉంటాయి. గ్రీష్మ ఋతువులో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా వర్ష ఋతువు పేరులోనే ఉంది కదా! వర్షాలు బాగా పడుతూ ఉంటాయి. శరద్ ఋతువు ఈ టైంలో మనకు కార్తీక మాసం కూడా ఉంటుంది. కార్తీక దీపాలు, వెన్నెల ఇదంతా మనం చూస్తూ ఉంటాము. హేమంత ఋతువు మంచు కురుస్తూ ఉంటుంది. శిశిర ఋతువు చెట్లకి ఆకులు రాలిపోతూ ఉంటాయి. ఇవి మనకి ఈ ఋతువులను గుర్తించడానికి చిహ్నాలుగా కూడా చూస్తుంటారు. నెక్స్ట్ తెలంగాణ వైభవం ఫస్ట్ లెసన్ అండి. ఫోర్త్ క్లాస్‌లో ఫస్ట్ లెసన్ తెలంగాణ వైభవం. ఇది తెలంగాణ గొప్పదనం అనే ఇతివృత్తం నుంచి గేయ ప్రక్రియ ద్వారా తీసుకున్నారండి. ఈ లెసన్‌ని మనకి పిల్లల్లారా రారండి అనే ఎన్‌సీఆర్‌టీ బుక్ నుంచి తీసుకున్నారు. దీనిలో పెద్దగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవు. నెక్స్ట్ వచ్చేసి పరమానంద శిష్యులు. పరమానంద శిష్యులు ఒక హాస్య ప్రక్రియ అండి. కథ రూపంలో ఉంటుంది. దీని ఇతివృత్తము కథ, ప్రక్రియ వచ్చేసి హాస్యం. సో దీనిలో గ్రామర్కి సంబంధించిన టాపిక్స్ ఏంటి అంటే నామవాచకం. నామవాచకం అంటే నేమ్స్ గురించి చెప్పేది కదా! అది నామవాచకం అండి. ఎగ్జాంపుల్ వచ్చేసి హైదరాబాద్, రాము, శ్వేత, ఫోను ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అండి. పెన్, పుస్తకం. సో నామవాచకం అంటే అందరికీ తెలిసిందే, వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ఒక టాపిక్ చిన్ని కృష్ణుడు. పరమానంద శిష్యుల్లో నుంచి ఒక చిన్న టాపిక్ చిన్ని కృష్ణుడు. చిన్ని కృష్ణుల్లో కంసుడు ఎవరండి? ఒక రాక్షసుడు. కంసునికి చెల్లెలు దేవకి, దేవకి భర్త వసుదేవుడు. వీరికి 8వ సంతానం వచ్చేసి శ్రీకృష్ణుడు అండి. యాక్చువల్గా ఇక్కడ కంసుని చంపడానికి దేవకికి పుట్టిన కుమారులు కంసుని చంపడానికే పుడుతున్నారని తెలుసుకొని కంసుడు దేవకి పుట్టిన పిల్లలందరినీ చంపుతూ ఉంటాడు. సో అలా జరుగుతున్న టైంలో 8వ సంతానం కృష్ణుడు మాత్రము ఏమీ చేయలేకపోతారండి. ఇక్కడ మనకు తెలిసిన స్టోరీనే అది. సో దానిలో కీ పాయింట్స్ గబగబా చూసేద్దాము. కంసుని సోదరి దేవకి వసుదేవుల కుమారుడు వచ్చేసి శ్రీకృష్ణుడు అండి. వసుదేవుని మరో భార్య అయిన రోహిణికి పుట్టిన కుమారుడు వచ్చేసి బలరాముడు అండి. నందగోపుడు, యశోదలు గోకులంలో నివసిస్తూ ఉంటారు. మనకి శ్రీకృష్ణుడు ఈ యశోద నందగోపుల వద్దనే పెరుగుతూ ఉంటారండి. శ్రీకృష్ణుని పసితనంలో ఈ కంసుడు పంపించిన రాక్షసులు చంపడానికి ప్రయత్నించిన వారిలో ముఖ్యంగా పూతన, ఈ రాక్షసుడు ఎలా వచ్చారు అంటే గోపిక రూపంలో వచ్చి కృష్ణుని చంపడానికి ప్రయత్నం చేసింటారు. నెక్స్ట్ కాకి రూపంలో కాకాసురుడు అనే రాక్షసుడు వచ్చి కృష్ణుని చంపడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఫలించదండి. ఇందులోకి సంబంధించిన కీ పాయింట్స్ ఇంతే. దీంట్లో మెయిన్గా మనకి నామవాచకం అనే గ్రామర్ మాత్రం ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి వినాయక చవితి. నెక్స్ట్ థర్డ్ లెసన్, ఫోర్త్ క్లాస్లో థర్డ్ లెసన్ అండి వినాయక చవితి. వినాయక చవితి ఇతిహాసం వచ్చేసి వ్యాసము, ప్రక్రియ వచ్చేసి సంస్కృతి సంప్రదాయాలు. వినాయక చవితిని గజాసురుడికి ఎలా చేసుకుంటాం అనేది మనకు తెలుసు కదండి. ఏంటి, పార్వతీదేవి పసుపు ముద్దతో గజాసురుడు అనే ఒక బాబుని పసుపు ముద్దతో తయారు చేసిన ప్రాణం పోస్తుంది కదండి. ఆ గజాసురుడు శివునికి మధ్యలో మనకి యుద్ధం జరిగినప్పుడు గజాసురుడు తల నరికేసి ఉంటే తర్వాత మళ్ళీ ఏనుగు తలను తీసుకొచ్చి గజాసురునికి చేసి అప్పటి నుంచి మనకి వినాయకుడిని పూజిస్తూ ఉంటాం గజేశుడు అనేసి. సో అది మనకు తెలిసిందే కదా అందరికీ. దానిలో ఫస్ట్ వినాయక చవితి అంటే వినాయకుని పూజ. వినాయకునికి పూజ చేస్తూ ఉంటాము. వినాయకుని వాహనం ఏంటి? ఎలుక అండి. ఈ ఎలుకని ఏమంటారు?
అనీంద్యుడు అని అంటాము. అయితే వినాయకునికి ఎక్కువగా అడవుల్లో ఉండడం ఇష్టము, ఆకులతో పూజ చేయడాన్ని ఇష్టపడతారు. సో అందుకని 21 ఆకులతో గజేషుణ్ణి మనము పూజిస్తూ ఉంటామండి. దీంట్లో మనకి సర్వనామాన్ని గ్రామర్ పాయింట్లో ఇచ్చారండి. సర్వనామం అంటే పేరుకు బదులుగా ఉపయోగించేది. అతడు, ఆమె, మనం ఇంగ్లీష్లో అయితే షీ, హీ అని యూజ్ చేస్తాం కదా, సేమ్ అలాగే అతడు, ఆమె, ఈతను, ఈమె ఇలా పేరుకి బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటారు. మనకి ఈ వినాయక చవితి పాఠంలోనే మరొక పండుగ గురించి కూడా ఇచ్చారండి, రంజాన్ పండుగ. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో కూడా చూసాం రంజాన్ పండుగ. దీనిలో ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. రంజాన్ పండుగ వచ్చేసి ముస్లిమ్స్ పండుగ. దీన్నే మనం ఈద్ ఉల్ ఫితర్ అని కూడా అంటాము. అయితే జకాత్, తరావీహ్, సహేరీ, ఇఫ్తార్, ఈ 4 వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అండి. జకాత్ అంటే ఎప్పుడు వస్తుంది చూడండి, ఈ మాసంలో వీరు చేసే దాన ధర్మాలని జకాత్ అంటారు. నెక్స్ట్ తారావీహ్ అంటే ఏంటి అంటే వీళ్ళు ప్రత్యేక నమాజులు చేస్తూ ఉంటారు కదండి రంజాన్ నెలలో, ఆ నమాజ్ని తారావీహ్ అంటాము. నెక్స్ట్ ఇదే రోజు ఖురాన్ ఉద్భవించింది కదా, అది ఒకటి. నెక్స్ట్ సహేరీ అంటే ఏంటి అంటే సూర్యోదయానికి ముందు 1.5 అవర్ ముందు వీళ్ళు భోజనాన్ని చేస్తూ ఉంటారు, దాన్ని సహేరీ అంటారు. తర్వాత సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం విడవడంని ఇఫ్తార్ అని అంటారు. ఇఫ్తార్ విందులు అని అంటాం కదా. సో ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే జకాత్, తరావీహ్, సహేరీ, ఇఫ్తార్. జకాత్ అంటే వాళ్ళు చేసే దాన ధర్మాలనే జకాత్ అంటారు. ప్రత్యేక నమాజ్ చేస్తారు కదా, తరావీహ్ అంటారు. సూర్యోదయానికి ముందు భోజనం చేసే పద్ధతిని సహేరీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం విడవడాన్ని ఇఫ్తార్ అని అంటారండి. నెక్స్ట్ 4th లెసన్, దేశమును ప్రేమించుమన్నా. దీన్ని మనకి గురజాడ అప్పారావు గారు రాశారండి. దేశంను ప్రేమించుమన్నా ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి ప్రక్రియ, గేయ ప్రక్రియ. దీనిలో కళారత్నాలు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 4లో నుంచి ఎనీవన్ టెట్కి వచ్చే ఛాన్స్ ఉంది. చూద్దాము. ఫస్ట్ నటరాజ రామకృష్ణ గారు పేరిణి నృత్యం, రామప్ప శిల్పాల నృత్యాలను ఆంధ్ర నాట్యముగా ఆయన మార్చి చెప్పారండి నటరాజ రామకృష్ణ. కాపురాజయ్య తెలంగాణ పల్లె బొమ్మల్ని కుంచెను ఉపయోగించి వేశారు. సో అంటే మన క్వశ్చన్ ఎలా అడుగుతారు, కాపు రాజయ్య తెలంగాణ బొమ్మల్ని వేసేటప్పుడు ఏమి ఉపయోగించి తన చిత్రకళను ప్రదర్శించాడు అంటే కుంచెతో బొమ్మల్ని వేసేవాడు అని చెప్తాము. పోతన ఏం చెప్పారు, అడవి అందాలు, రుద్రమ్మ, కొండపల్లి శేషగిరిరావు గారు. ఈ అడవి అందాలు, రుద్రమ్మ ఇవన్నీ రాసింది ఎవరండి అంటే కొండపల్లి శేషగిరిరావు గారు. కొండపల్లి శేషగిరిరావు గారు రాసిన ముఖ్య పుస్తకాల గురించి అడిగిన, కథల గురించి అడిగిన అడవి అందాలు, రుద్రమ్మ ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మిద్దె రాములు, ఈయన ఒగ్గు కథ అని రాశారు. ఎల్లమ్మ, ఒగ్గు కథ ఎల్లమ్మ అనేది మిద్దె రాములు గారు ప్రస్తావించారు కళారత్నాలలో. నెక్స్ట్ వచ్చేసి 5th చాప్టర్, చిన్నారి కళ. చిన్నారి కళ అనేది పర్యావరణ పరిరక్షణ ఇతివృత్తంలోనికి కథనం ప్రక్రియలోనికి వచ్చిందండి. దీంట్లో ప్రకృతి వనరుల గురించి, అందాల గురించి, పర్యావరణం గురించి చెప్తూ ఉన్నారు. దీనిలో ఒక సూక్తి ఉందండి, గాంధీజీ గారు చెప్పినది, ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు తగినన్ని ఉన్నాయి కానీ వృధా చేసేంత వనరులు లేవు. ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో గ్రామర్ పాయింట్, క్రియాపదాలు, విశేషణాలు. క్రియాపదాలు అంటే పనిని తెలిపే పదాలు. మనం చేసే పని, వచ్చింది, తినడం, వెళ్ళడం, రావడం, జరగడం, రాయడం, చదవడం, ఇవన్నీ కూడా మనం చేస్తున్న పనులు కదండి. పనిని తెలిపే పదాలని మనం క్రియాపదాలు అంటాము. విశేషణాలు అంటే
గుణాలను తెలిపే పదాలని విశేషణాలు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ అందం, చేదు, తీపి, పులుపు ఇలా విశేషణాన్ని గుణాన్ని తెలిపే వాటిని విశేషణాలు అంటాము. పనిని తెలిపే వాటిని తెలిపే పదాలని క్రియాపదాలు అంటాము. నెక్స్ట్ 6th చాప్టర్. 6th లెసన్ చూడండి, సుమతి శతకం. సుమతి శతకాన్ని శతకర్త దీన్ని రాసిన వారు ఎవరు అంటే సుమతి శతకాలని బద్దెన మకుటం వచ్చేసి సుమతి. సో సుమతి శతకం యొక్క ప్రక్రియ ఏంటి అంటే పద్యాలు, ఇతివృత్తం, నైతిక విలువలకు సంబంధించినది. దీనిలో ఉన్న కొన్ని మీనింగ్స్ అండి, అర్థాలు. నెపం తప్పు, వంక. బంగారం కనకం. భూమీషులు చూడండి, భూమి ప్లస్ ఈశులు, భూమీషులు అంటే భూమికి అధిపతులు అని అర్థం, లేదు అంటే రాజు అనే అర్థం. కళ్ళ అబద్ధం. నిక్కొము నిక్కము నిజము. తథ్యము నిజం. హేమం బంగారము కనకం. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అండి, హేమం బంగారం కనకం. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ అండి, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నేను గోదావరి. 7th లెసన్, నేను గోదావరి. ఇది చూడండి, ఆత్మకథ ప్రక్రియ కిందికి దర్శనీయ ప్రదేశాలకి సంబంధించిన ఇతివృత్తం. గోదావరి ఏ ఇతివృత్తం అండి? దర్శనీయ ప్రదేశాలు. ప్రక్రియ వచ్చి ఆత్మకథ. సో గోదావరి నది యొక్క పొడవు వచ్చేసి 1465 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గోదావరి నదిని చాలా పేర్లతో పిలుస్తుంటారు. దక్షిణ వాహిని, తెలివాహన అని ఎందుకంటారంటే గోదావరి నీళ్ళు తెల్లగా ఉంటాయని తెలివాహన అంటుంటారు. అయితే మనకందరికీ తెలిసిన ఒకటి ఏంటి, 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు అనేవి గోదావరి నదికి, ప్రతి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు ఉంటాయి కదా, అలాగే గోదావరి నదికి కూడా 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. సో గోదావరి నది గురించి కొన్ని పాయింట్స్ రాసామండి, చూద్దాం. ఫస్ట్, గోదావరి నది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పారుతుంది. గోదావరి నది జన్మస్థానం మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వరంలో గోదావరి నది జన్మస్థానం ఉంది అని చెప్తారు. ఈ గంగా నది లాగానే ఎక్కువ దూరం ప్రవహించే దక్షిణ భారతదేశ నది ఏది అంటే దక్షిణ వాహినినే ఏమంటారు? గోదావరి నదినే ఇంకో పేరు అండేది. తర్వాత చూడండి, ఇంకొకటి తెలివాహిని అన్నాను కదా, తెలివాహిని అంటే ఏంటి? నీరు తెల్లగా ఉంటాయి కాబట్టి, గోదావరి నది నీళ్ళు తెల్లగా ఉంటాయి కాబట్టి తెలివాహిని అని కూడా అంటుంటారు. నెక్స్ట్ ఇక్కడ రాసాను చూడండి, గోదావరి నదిని దక్షిణ గంగా అని, తెలివాహిని అని, ఉత్తర వాహిని అని, ఇండియన్ రెయిన్ అని కూడా అంటూ ఉంటారు. సో గోదావరి నిజామాబాద్ డిస్టిక్ కందుకుర్తి వద్ద తెలంగాణలో ప్రవహిస్తుంది. ఇక్కడ మంజీరా, హరిద నదులతో కలిసి విశాలమై ఉంటుంది, అంటే ఇది స్ప్రెడ్ అయి ఉంటుంది అన్నమాట. ఇక్కడ సంగమేశ్వర ఆలయం కూడా ఉంది. గోదావరి నదికి ఆదిలాబాద్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది. సంగమేశ్వర ఆలయం దగ్గర నుంచే మళ్ళీ అది గోదావరి నది అనేది ఆదిలాబాద్కి కూడా ప్రవేశిస్తూ ఉంటుంది. నెక్స్ట్, భారతదేశంలో 2వ ప్రాచీన సరస్వతి ఆలయం ఈ గోదావరి నది ఒడ్డునే ఉంది, బాసరా అండి. ఇక్కడ మనం ఎక్కువగా అక్షరాభ్యాసం చేస్తూ ఉంటాం పిల్లలకి. సో ఇది భారతదేశంలోనే 2వ ప్రాచీన సరస్వతి ఆలయం. నెక్స్ట్, శ్రీరామ్ సాగర్ ఆనకట్ట లేదా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అంటాము. ఇది కూడా గోదావరి నది పైనే ఉందండి. నెక్స్ట్, నిర్మల్ జిల్లా సరిహద్దులో బాదనకుర్తి వద్ద 7గా చీలి సప్త గోదావరిగా జగిత్యాల జిల్లా ధర్మపురి దిక్కుకి ప్రవహిస్తూ ఉంటుంది. అంటే నిర్మల్ జిల్లాలో బాదనకుర్తి వద్ద 7 పాయలుగా చీలి 7 కాబట్టి సప్త గోదావరిగా జగిత్యాల జిల్లా ధర్మపురి వైపుకి ఇది ప్రవహిస్తూ ఉంటుందండి. ఈ ధర్మపురి దగ్గర వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఈ ధర్మపురి దగ్గర మనకి 2 గుడులు ఉంటాయండి. ఒకటి యోగ నరసింహ, ఇంకొకటి
ఉగ్ర నరసింహ టెంపుల్స్ ఉంటాయి. యోగ నరసింహ టెంపుల్ అనేది ప్రాచీనమైనది. ఉగ్ర నరసింహ దేవాలయం అనేది కొత్త ఆలయం అండి. ఈ గోదావరి నది ధర్మపురిలో చాలా గుండాల రూపంలో ఉంటుంది. ఈ గోదావరి నది ఇక్కడ ఎలా కనిపిస్తూ ఉంటుందంటే మనకి గుండాల రూపంలో కనిపిస్తూ ఉంటుంది. యమగుండం, బ్రహ్మగుండం, సత్యవతి గుండం. ఇక్కడ గోదావరి నది ఒడ్డున హనుమంతుడు మరియు సంతోషిమాత, దత్తాత్రేయుడు, శ్రీరాముని గుళ్ళు కూడా ఉన్నాయి. అయితే ఈ గుండాలలో గంగా స్నానం అంటే గోదావరి నదిలో మనం స్నానం చేస్తే చాలా మంచిదని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ. నెక్స్ట్ గంగా స్నానం ఇక్కడ ఒక ఫేమస్ వర్డ్స్ ఉన్నాయండి కొన్ని, అంటే స్థల పురాణాన్ని బట్టి కొన్ని చెప్తూ ఉంటారు కదా, అలా ఇక్కడ చెప్పబడిన ఫేమస్ వర్డ్ ఏంటి అంటే గంగా స్నానం, నర్సయ్య దర్శనం, ధర్మపురి చూస్తే యమపురి ఉండదు. ఈ నానుడి అక్కడ బాగా ఫేమస్ అయిన వర్డ్స్లో ఒకటి ఏంటది, గంగా స్నానం, నర్సయ్య దర్శనం, ధర్మపురి చూస్తే యమపురి ఉండదు. నెక్స్ట్ గూడెంగుట్ట. గూడెంగుట్ట తెలంగాణలోనే ప్రాచీన సత్యనారాయణ స్వామి గుడి కూడా ఈ గూడెంగుట్టలోనే ఉండింది. అయితే ఇక్కడ గోదావరి కని అని కూడా అంటారండి. ఈ గోదావరి నది దగ్గర గోదావరి కని ఉంటుంది. ఇక్కడ రామగుండం ఎన్టీపీసీ, మన కరెంట్ ఎన్టీపీసీ కూడా ఇక్కడ రామగుండంలోనే ఉంటుంది. ఇక్కడ క్రీస్తు శకం 1వ సెంచరీలో ఇక్కడ మనకి హలుడు అనే ఒక ఏం చేశాడంటే ఈయన 700 కథలతో కూడిన ఒక పుస్తకం రాశాడండి. దీన్ని ప్రాకృతం భాషలో రాశాడు. అయితే ఆ 700 కథలతో రాసిన పుస్తకానికి పేరేంటి, గాథా సప్తశతి. చూడండి అతను రాసిన కథలన్నీ 700 కథలు కదా, సో ఆ పేరుకి సరిపోయేలాగా గాథ అంటే స్టోరీస్ అంటే కథలు, సప్త అంటే 7 అండి, శతి అంటే 100. సో 700 కథలతో కూడిన పుస్తకము అనే పేరు వచ్చేలాగా గాథా సప్తశతి అనే ఒక పుస్తకాన్ని 700 కథలతో ప్రాకృతం భాషలో హలుడు 1వ సెంచరీ క్రీస్తు శకం 1వ శతాబ్దంలో రాశాడు. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్, మెగస్తనీసు అనే ఇండికా అనే గ్రంథంలో, మెగస్తనీసు అనే అతను ఇండికా గ్రంథంలో తను భారతదేశంలో చూసిన గొప్ప కోటగోడల నగరంలో కోటి లింగాల ఒకటని రాశాడు. సో మెగస్తనీసు ఇండికా గ్రంథంలో తను భారతదేశంలో చూసిన గొప్ప కోటగోడల నగరంలో కోటిలింగాల ఒకటని రాశాడండి. ఈ కోటిలింగాల కూడా మనకి ఎక్కడుంది అంటే గోదావరి నది ఒడ్డునే ఉంది. దీంట్లో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మంతనిని మంత్రకూటం, మంత్రపురం అని కూడా అంటారు. మంతనిలో గోదావరి ఒడ్డున గౌతమీశ్వర ఆలయము, భిక్షేశ్వరుని ఆలయము, ఓంకారేశ్వరుని ఆలయం, సిద్ధేశ్వర ఆలయం, మహాలక్ష్మి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వేద పండితుల నిలయం ఏది అని క్వశ్చన్ అడిగితే మనకి మంతని. వేద పండితులకి నిలయం ఎక్కడ అండి, మంతని. ఇక్కడ గోదావరి చెన్నూరులో ఉత్తర దిక్కు ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని ఉత్తర వాహిని అని కూడా అంటారండి. గోదావరి చెన్నూరులో ఉత్తరం దిక్కుకి ప్రవహిస్తూ ఉంటుంది, అందుకని దీన్ని ఉత్తర వాహిని అని కూడా అంటాం. మనం ఇందాక చెప్పుకున్నాం చూడండి, దక్షిణ గంగా, తెలవాహిని, ఉత్తర వాహిని అని ఎందుకు అనుకుంటున్నాము, ఇప్పుడు గోదావరి చెన్నూరులో ఉత్తరం దిక్కు ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఉత్తర వాహిని అని కూడా అంటారు. ఇక్కడ అగస్త్య మహాముని స్థాపించిన అంబా అగస్తేశ్వర ఆలయం, జగన్నాథ స్వామి ఆలయాలు కూడా చాలా ప్రసిద్ధిగాంచినవి. నెక్స్ట్ ప్రాణహిత, గోదావరి, సరస్వతి 3 కలిసి ఉంటుంది కాబట్టి త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమం ఎక్కడుందండి, కాళేశ్వరంలో ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఒకే పానవట్టంపై 2 శివలింగాలని ఉంటాయి.
అది ఏంటి అంటే ఒకటి కాళేశ్వరుడి ఆలయం, ఇంకొకటి ముక్తేశ్వరుని శివలింగం అండి. కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు ఈ రెండు లింగాలు కూడా ఒకే పానవట్టంపై ఉంటాయి. సో ఇది ఎక్కడుంది? కాళేశ్వరం. కాళేశ్వరం దగ్గర ఉండేది ఏంటి? త్రివేణి సంగమం. త్రివేణి సంగమంలో కలిసి 3 నదుల పేర్లేంటి? ప్రాణహిత, గోదావరి, సరస్వతి. ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో ఇది కలిసిపోతూ ఉంటుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మనకి పుష్కరాలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి పాయింట్స్ చూసుకోండి. గోదావరి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పారుతూ ఉంటుంది. గోదావరి నది జన్మస్థలం ఎక్కడండి? నాసిక్ త్రయంబకేశ్వరం. ఇది నాసిక్ త్రయంబకేశ్వరం ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. గంగా నది లాగా ఎక్కువ దూరం ప్రవహించే దక్షిణ భారతదేశ నది కాబట్టి దక్షిణ వాహిని. ఇక్కడ నీరు తెల్లగా ఉంటుంది కాబట్టి తెలివాహిని అని కూడా పిలుస్తారు గోదావరి నదిని. గోదావరి నది నిజామాబాద్ డిస్టిక్ కందుకుర్తి వద్ద తెలంగాణలో ప్రవహిస్తుంది. ఎక్కడ తెలంగాణలో ఫస్ట్ ఎక్కడ ప్రవేశిస్తుంది గోదావరి నది అని క్వశ్చన్ అడిగితే నిజామాబాద్ డిస్టిక్ కందుకుర్తి వద్ద. ఇక్కడ ఈ గోదావరి నది ఎలా విశాలమవుతుంది అంటే మంజీరా, హరిద నదులతో కలిసి విశాలమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సంగమేశ్వర ఆలయం ఉంది. ఆదిలాబాద్లోకి సంగమేశ్వర ఆలయం దగ్గర నుంచే ఆదిలాబాద్లోకి కూడా ప్రవేశిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో 2వ ప్రాచీన సరస్వతి ఆలయం కూడా ఈ గోదావరి నది ఒడ్డునే ఉంది. ఈ బాసరలో మనకి అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు పిల్లలకి మెయిన్గా. నెక్స్ట్ శ్రీరామ్ నగర్ ఆనకట్ట కూడా గోదావరి నది దగ్గరే ఉంది. నిర్మల్ జిల్లా సరిహద్దుల్లో కుర్తి వద్ద ఏడుగా చీలి సప్త గోదావరిగా జగిత్యాల జిల్లా ధర్మపురి దిక్కు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ధర్మపురి దగ్గర మనకి 2 టెంపుల్స్ ఉన్నాయి. యోగ నరసింహ టెంపుల్, ఉగ్ర నరసింహ టెంపుల్. యోగ నరసింహ టెంపుల్ వచ్చేసి ప్రాచీన ఆలయం, ఉగ్ర నరసింహ టెంపుల్ వచ్చేసి కొత్త ఆలయము. నెక్స్ట్ గోదావరి నది ధర్మపురిలో చాలా గుండాల రూపంలో కనిపిస్తూ ఉంటుంది. యమగుండం, బ్రహ్మగుండం, సత్యవతి గుండం. ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి. హనుమంతుడు, సంతోషి మాత, దత్తాత్రేయ, శ్రీరాముడు ఆలయాలు ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాము. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఎలుక విందు. ఈ ఎలుక విందుని రాసిన వారు ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు గారు. ఈ ఎలుక విందు గేయ కథ ప్రక్రియకి భాషాభిరుచి ఇతివృత్తం కిందికి వస్తుంది. దీంట్లో పంటసిరి రావెల్ల రామారావు గారు రాశారు పంటసిరి గురించి. ఇందులో నెక్స్ట్ మా ఊరు రామాపురం, మా అక్క చాలా మంచిది. ఇవి ఏంటి వర్డ్స్ అంటే జస్ట్ మీకు ఇందులో వ్యాకరణం గురించి చెప్పడానికి ఫుల్ స్టాప్, కామా అని 2 వ్యాకరణాల గురించి ఇచ్చారండి. ఫుల్ స్టాప్ అంటే మనం ఏదైనా ఒక సెంటెన్స్ని కంప్లీట్ చేసినప్పుడు, ఏదైనా ఒక వాక్యాన్ని కంప్లీట్ చేసినప్పుడు అక్కడ మనం లాస్ట్లో చివర్లో చుక్కలాగా రాస్తాం కదండి. దీన్ని మనం ఏమంటాము అంటే వాక్యాంత బిందువు లేదంటే ఫుల్ స్టాప్ అని అంటాము. నెక్స్ట్ కామా అంటే ఇక్కడ చూడండి కవిత, రాజు, శిల్ప, అఖిల, స్నేహితులు. ఇక్కడ ప్రతి దానికి మనం ఇలా ఒక కామాని యూజ్ చేసాం. అంటే ఇది ఏంటి? స్వల్పంగా విరామం ఇస్తూ కవిత, రాజు, శిల్ప అంటే స్వల్ప విరామంని ఇస్తూ రాస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని స్వల్ప విరామ చిహ్నము లేదా కామా అని అంటారు. ఈ రెండింటి గురించి ఈ లెసన్లో మనకి ప్రస్తావించారు వ్యాకరణ అంశాలుగా. అంతే అండి. నెక్స్ట్ వచ్చేసి బొమ్మ గుర్రం 9th లెసన్ అండి. ఇది పిల్లల స్వభావం అనే ఇతివృత్తం కథా ప్రక్రియలో రాయబడిన ఒక కథ అండి. ఇందులో మనకి ఈ బొమ్మ గుర్రం అనే లెసన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే చిల్డ్రన్ బుక్ ట్రస్ట్ అనే ఒక బుక్లో నుంచి తీసుకున్నారు. దీన్ని రాసింది ఎవరంటే దీపా అగర్వాల్. దీనిలో ఇచ్చినటివి మనకి వ్యాకరణ అంశాలు ఒకటి ప్రశ్నార్థకం,
ఇంకొకటి ఆశ్చర్యార్థకం. ప్రశ్నార్థకము అంటే క్వశ్చన్స్కి, అంటే క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎందుకు, ఏంటి అని అడిగే దగ్గర మనం ఈ చిహ్నాన్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఆశ్చర్యార్థక చిహ్నమేమో సంబోధన, ఆశ్చర్యం, భయం, సంతోషం లాంటి వాటి దగ్గర ఉపయోగిస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, అబ్బో జూ ఎంత పెద్దగా ఉందో అంటే ఇక్కడ మనం దానికి సంబోధన, ఆశ్చర్యము ఇలాంటి భావాలని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగించే దగ్గర ఆశ్చర్యార్థకాలని ఉపయోగిస్తూ ఉంటాము. నెక్స్ట్ లెసన్ అండి, మాటల ప్రయాణం. మాటల ప్రయాణం ఇది కథనం ప్రక్రియ, సామాజిక స్పృహ ఇతివృత్తం కిందికి వస్తుందండి. దీంట్లో ప్రస్తావించినవి మెయిన్గా పిన్ గురించి, SMS అండ్ ఈమెయిల్. పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. నెక్స్ట్ SMS షార్ట్ మెసేజ్ సర్వీస్, ఎలక్ట్రానిక్ మెయిల్స్. వీటి గురించి మనకి మాటల ప్రయాణం లెసన్లో ప్రస్తావించారు. దీంట్లో బట్వాడా మీనింగ్స్ అండి. బట్వాడా అంటే పంచి పెట్టడము. పోస్ట్ మ్యాన్ ఉత్తరాలని పంచేవారు. అయితే మీకు ఇక్కడ పిన్ అని చెప్పాం కదా, ఈ పిన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాము. పిన్, ఏదైనా ఒక పిన్ కోడ్ని తీసుకుంటే దాంట్లో ఎడమ నుంచి కుడి వైపుకి చూస్తే ఫస్ట్ ఇది లెటర్ ఏదైతే ఉంటుందో ఇట్లా డివైడ్ చేస్తే ఫస్ట్ ఇండికేట్స్, ఇది ఏం చేస్తుందంటే స్టేట్ కోడ్ని మనకి ఇండికేట్ చేస్తుందండి. స్టేట్ కోడ్ గురించి చెప్తుంది. నెక్స్ట్ ఉన్న 2 అంకెలు మొత్తం 6 ఉంటాయి కదా, 1 2 3 4 5 6. దీనిలో ఫస్ట్ది మనకి స్టేట్ కోడ్ని, తర్వాత ఉన్న 2 కూడా డిస్ట్రిక్ట్ కోడ్ని, మిగిలిన లాస్ట్ 3 వచ్చేసి మనకి పోస్టల్ కోడ్ అంటే తపాలా కార్యాలయం యొక్క కోడ్ని రిప్రజెంట్ చేస్తుందండి. ఈ లెసన్లో, మాటల ప్రయాణం లెసన్లో ఇది ప్రస్తావించారు. ఇంకా మనకి 4th లెసన్లో ఉన్న పదాలు, అర్థాల గురించి చూద్దామండి. లాస్ట్లో అతిథి, తిథి, నియమములు చూసుకోకుండా వచ్చేవారు. నెక్స్ట్ అనువు, అనుకూలం, యోగం. కలకండ, నవోతు, పటిక బెల్లం, మిశ్రీ. తెరవు, దారి, జోలి, పద్ధతి. నెపము, తప్పు, వంక. ప్రాల్మాలి, సోమరి తనము. యశం, కీర్తి, గొప్పతనం. సంపద, ఆస్తి, ఐశ్వర్యం, ధనం. సామరస్యం, సయోధ్య, సాన్నిహిత్యం, ఐకమత్యం. ఈసు, కోపం, ఈర్ష్య. కూరిమి, ప్రేమ, స్నేహం, కోపతి. నందనుడు, కుమారుడు, కొడుకు. పదిలం, జాగ్రత్త, పైలం, భద్రం. మోజు, ఆశ, అభిలాష, ఇష్టం. రౌతు, గుర్రపు స్వారీ చేసేవాన్ని రౌతు అంటారు. సేద్యం, వ్యవసాయం, పైరు పెట్టడం, కృషి, సాగు. హేమము, బంగారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.